స్టార్ సినిమా తొక్కకిసలాట్. ఇప్పుడు జరిగేది ఏంటంటే అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. పుష్ 2 వచ్చేసింది. అల్లు అర్జున్ ఆకర్షణీయమైన స్టార్ అభిమానుల సంద్రం మధ్యలోకి వస్తున్నారు. కాని వెడ్డుక మొదలైనది ఓ విషాదకరమైన మలుపు తిరుగుతుంది. తొక్కకిసలాట్ జరుగుతుంది. అల్లకల్లోలం నెలకొంటుంది. అల్లు అర్జున్ వైపు వేండ్లు చూపిస్తున్నారు. ఆయన నిందితుడా? ఆగు, ఇది వాత కాదు, ఇది ఆహాత్మక దుంజం. నేటికి పుష్పతి ఈవెంట్లో తొక్కకిసలాట్ జరిగింట్లు నమ్మదగిన వార్తలు లేవు. కాని ప్రశ్న మిగిలిపోయింది. ఒకవేళ అలాంటి విషాదం జరిగితే అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్ కూడా బాధ్యత వహించాలా? ప్రీమియర్ ప్రెజర్ కుక్కర్ జనం మరియు గందరగోళం వహించుకోండి. వేల మంది అభిమానులు వారి అహిమా నటుడి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. భావోద్వేగాలు ఉప్పమంగుతున్నాయి. వాతావరణం ఉత్సాహంగా ఉంది, కానీ అస్థిరంగా కూడా ఉంది. సినిమాను మతంగా భావించే భారతదేశం వంటి ప్రాంతంలో ముఖ్యంగా పెద్ద సినిమా ప్రీమియర్ల వాస్తవికతది. జనం నియంత్రణ అత్యంత ముఖ్యం. బారికేడ్లు, భద్రతా సిబ్బంది, స్పష్టమైన ప్రారంభ మరియు నిష్క్రమణ మార్గాలు ఇవి కేవలం సూచనలు కాదు, అవసరాలు. నిర్వాహకులు ఈ ఉత్సాహాన్ని ఆహించడంలో విఫలమైతే విషాదం సంభవించవచ్చు. అప్పుడు అభిమానుల ఉత్సాహం మీద కాదు, ఆర్గనైజేషన్ లోపాల మీద నిందపడుతుంది. తొక్కిసలాట్ ను విప్పుకోవడం నిజంగా తప్పు ఎవరిది? పుష్పతి ఈవెంట్లో తొక్కిసలాట్ జరిగిందని అనుకుందాం. ఎవరు బాధ్యత వహించాలి? మొదటిగా అల్లు అర్జున్ వైపు వెబ్లు చూపించడం సహజం. ఎందుకంటే ఆయన స్టార్, జనాన్ని ఆకర్షించిన వ్యక్తి. కానీ ఇతరుల చర్యలకు ఆయనను నిందించడం న్యాయమా? అల్లు అర్జున్ జనాన్ని రెచ్చగొట్టినట్లు స్పష్టమైన ఆధారాలు లేకుంటే ఆయనను బాధ్యత వహించనడం సబ్బు కాదు. సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంలో విఫలమైన నిర్వాహకులు, భద్రతా సిబ్బంది మరియు స్థానిక అధికారులపై దృష్టి పెట్టాలి. బలిపశువు దుగ్విషయం. ఎందుకు అల్లు అర్జున్ దురదృష్టవశాత్తు తామ్ నియంత్రణకు మించిన పరిస్థితులకు ప్రముఖులను నిందించడం కొత్త కాదు. వారు సులభంగా లక్ష్యాలు అవుతారు. వారి కీర్తి, ప్రభావం వారిని అనుకూలమైన బలిపశువులుగా చేస్తాయి. కాని ఎందుకు? నిజంగా బాధ్యత వహించాల్సిన వారి నుండి నిందను మళ్లించడానికి ఇది ఒక మార్గమా? బహుశా రాజకీయ ఉద్దేశాలు ఉండొచ్చు, లేదా అసమర్థమైన భద్రతా నిబంధనలు, లేదా జన నిర్వహణ వంటి వ్యవస్థ సమస్యలను పరిష్కరించడం కంటే ప్రముఖ వ్యక్తిని నిందించడం సులభం కావచ్చు. కారణం ఏమైనప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేకుండా అల్లు అర్జున్ పై నింద వేయడం అన్యాయం మాత్రమే కాదు, అసలు సమస్యల నుండి ప్రమాదకరమైన పరిజ్ఞానం కూడా.